భువనగిరి ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. భువనగిరిలో రేపు జరగబోయే తుక్కుగూడ జన జాతర సభను విజయవంతం చేయాలని భువనగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అసెంబ్లీ కోఆర్డినేటర్ శిరీషారెడ్డి పాల్గొన్నారు. సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు భువనగిరిలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రేపు సాయంత్రము అంటే 6వ తారీఖు నాడు సాయంత్రం రేపు తలపెట్టిన తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విన్నపం చేస్తా ఉన్నాం. మరి ఆ జనజాతర సభకు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి ప్రియాంక గాంధీ గారు కూడా రావడానికి అవకాశం ఉంది. సో గొప్ప మీటింగ్, తుక్కుగూడ మీటింగ్. మరి అంతకుముందు అదే ప్రాంతం నుంచి మీటింగ్ పెట్టి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అక్కడి నుంచే మొదలు పెట్టినాం. మళ్ళా ఇప్పుడు పార్లమెంటు కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి మళ్ళా తుక్కుగూడ నుంచే నాంది వలుపుతూ ఈ జనజాతర సభను ఏర్పాటు చేయడం. మరి ఆ సభకు రేపు సాయంత్రం 6వ తారీఖు నాడు అశేషంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని విభాగాల సెల్స్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, మహిళా విభాగాలకు, మరి ఎన్ఎస్ఐ కానీ అన్ని విభాగాలకు అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికీ విన్నపం, రేపు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనజాతర సభ తుక్కుగూడలో మరి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు మరి రేవంత్ రెడ్డి గారు, మరి మనందరికీ కూడా ఆహ్వానం. పెద్ద ఎత్తున వెళ్ళి మనమందరం కూడా సభను జయప్రదం చేయాలని కూడా మీ అందరికీ కూడా కోరుతున్నాం. గ్రామాన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ శాఖలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేద్దాం. అసెంబ్లీకి ముందు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇక్కడి నుంచే మన కార్యక్రమం మొదలుపెట్టినాం. ఆ రోజు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇక్కడి నుంచే మన కార్యాచరణ మొదలుపెడుతూ మరి ఈ మీటింగ్లు గొప్పగా జయప్రదం చేసి మన విజయయాత్రలో భాగంగా ఈ మీటింగ్ ఉంటుంది. మరి ఈ మీటింగ్ తోటి ఒక ఊపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రావాలి, లక్షలాది మంది రావాలి. ఖచ్చితంగా అత్యధిక స్థానాలు, పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో గెలుచుకోవాలి. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం, భువనగిరి పార్లమెంటు ఖచ్చితంగా గెలుచుకోవాలి. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ యూత్ కాంగ్రెస్ నాయకులకి అనేక కష్టపడే నాయకులు అందరం కలిసి పనిచేసి మంచి మెజారిటీ కోరుతా ఉన్నాం. అట్లనే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రేపు డిక్లేర్ చేయబోతుంది. మేము రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అట్లనే దేశానికి సంబంధించిన గ్యారెంటీ 5 గ్యారెంటీల 5 గ్యారెంటీ 7 గ్యారెంటీలు కూడా ఇచ్చే కార్యక్రమం రేపు అనౌన్స్మెంట్ కూడా సంబంధించి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అనౌన్స్మెంట్. కాబట్టి మరి అసెంబ్లీలో ఏ విధంగా కష్టపడి పనిచేసిన పార్లమెంట్ కూడా అదే కష్టపడి అదే అత్యధిక స్థానాలు, పార్లమెంట్ స్థానాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కొంత ఈ గ్యాప్ల అధికారులు వాళ్ళ పనులు అయినా కూడా ఈ వాట్సాప్ లైన్ మీద కూడా ఎండాకాలం ఏ ఊళ్ళలో ప్రాబ్లం రావద్దు, వాళ్ళకు మోటార్లు పైర్లు అయినా, కరెంట్ వైర్లు అయినా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా నిధులు ఇస్తామని చెప్పినాం, రివ్యూ చేసినాం. 1.2 crores మొత్తం 1.62 మార్క్స్ అంటే మీ ప్రధాన కారణము అలైన్మెంట్ మీద వెళ్ళాడుతుంది. మార్క్స్ మారడానికి అవకాశం. ఇప్పుడు మేము కరుణాకర్ గారు
త్రిబుల్ ఆర్ మీద మేము ఒకటి క్లారిటీగా చెప్తాం, ఉన్నది నుండి మాట్లాడుతున్నాం. త్రిబుల్ ఆర్ మీద దాదాపు వాపస్ రానంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆనాడు ఉన్న ఎమ్మెల్యే మాట్లాడలేదు. అది ఆల్మోస్ట్ 3D దాకా వచ్చినాక అంటే అడ్వాన్స్గా తీసుకెళ్ళింది. ఇక్కడ గ్రామంలో కూడా అందరికీ తెలుసు, వాళ్ళతో బాధ పంచుకున్నాం, వాళ్ళతో రోడ్లు ఎక్కినాం, వాళ్ళు జైలు పోతే జైలు పోయినాం, అడ్వకేట్లతో మాట్లాడినాం. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేనండి. సార్ త్రిబుల్ ఆర్ మీద మేము మాట్లాడినాం, రైతుల పక్షాన ఉన్నాం, జైలు కాడికి పోయినాం, ధర్నాలు చేసినాం, రోడ్లు ఎక్కినాం. మనం మంత్రివర్గ వెంకరెడ్డి గారు కూడా చేసినారు సార్, ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు మనం ఎట్లా ప్రభుత్వానికి వచ్చినా మనం చేసుకోవాలి అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేను వనడా మంత్రి కింద తీసుకెళ్ళిందని. కానీ చాలా అడ్వాన్స్ అయింది కదా. ఎప్పుడైంది అడ్వాన్సు? పోయిన ప్రభుత్వం అయింది. శాతగాని దద్దమ్మ ప్రభుత్వంలో దద్దమ్మ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంటే చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ వెంచర్ పక్క బట్టి పోతుంటే ఈరోజు దాన్ని మొత్తం రివర్స్ చేయాలంటే కష్టతరమైంది. కానీ ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తే ఇది చాలా ముందుకు వెళ్ళింది. ఎట్లా చేస్తూ ఉన్నారు? సరే ఇది పరిస్థితి మనం ఆ రోజు కొట్లాడి మరి చేయాలి. ప్రభుత్వానికి వచ్చినాం, మనం మాట ఇస్తుంది. అంటే ప్రియాంక గాంధీ గారితో కూడా నేను చెప్పిపించిన. నేను మాట్లాడి మేడం శాస్త్రం రివ్యూ అంటే ఆమె కూడా మాట్లాడింది. రివ్యూ చేస్తాము, నేను కూడా రివ్యూ చేస్తామన్నా ఒక సందర్భంగా చేస్తామని కూడా ఎక్కువసార్లు అయితే తప్పకుండా పరిశీలన చేస్తామన్నా. దాని మీద మా ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఓకే, దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా బూత్ కమిటీలు అందరూ కూడా, ఎందుకంటే అది ఇబ్రాహీంపేట కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంపేట కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలింపు ఉంటుంది. ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కమిటీల వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఓకే, సరే, మరి అదొక అంశం అయితే, ఇంకొకటి సరే మన పార్లమెంటుకు సంబంధించి భువనగిరి పార్లమెంటు అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు. సరే, మధ్యలో బూర్నరసింహ గౌడ్ గారు గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత వెంకరెడ్డి గారు కూడా వారిని కూడా గెలిపించుకొని భువనగిరి ప్రజలు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఇది భువనగిరి విజయంగా కూడా భావించినాం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, భువనగిరి నియోజకవర్గ ప్రజల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల గెలుపుగా కూడా భావించినాం. ఎందుకంటే ఎక్కువ అత్యధిక మెజార్టీ ఇక్కడికి వెళ్ళి ఇచ్చినాం వెంకరెడ్డి గారికి. సరే, వారు ఈరోజు మరి వారిని గెలిపేయడం, ఈరోజు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్ లో కష్టపడి ఏళ్లుగా పనిచేసిన వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని, ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని వారిని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకు ఎప్పుడు కూడా ప్రతిఫలం దక్కుతుందనే విధంగా మరి కష్టపడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ సీట్ దక్కడం, మరి అది కష్టపడి పనిచేసిన వాళ్లకు అంతకుముందు పోతంశెట్టి కూడా వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు కూడా ఇచ్చింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయినారు. ఓకే, సో మరి అట్లనే ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వడం సంతోషం. సో మరి పోయిన ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ రోజన్నా మనం అపోజిషన్ లో ఉన్నాం. మరి మనకు అన్ని ఈరోజు అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నారు, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఒక అరాచక పాలన, మరి ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో 10 ఏళ్ల పాలన చూసి ఈరోజు గడిచిన 4 నెలల నుంచి ఓ మంచి వాతావరణం చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టపడే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకా అత్యధిక మెజార్టీ తోటి మరి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని కూడా చెప్తూ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి వార్డులో, భువనగిరి టౌన్ ప్రతి వార్డు కానీ, పోచంపల్లి మున్సిపాలిటీ ప్రతి వార్డు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రతి మండలానికి సంబంధించిన గ్రామాలలో ప్రతి గ్రామ శాఖకు, ఆ గ్రామ కమిటీలకు కానీ, అక్కడ ఉన్న సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. సో మంచి మెజారిటీ తోటి
మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీ గెలవాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే మన చిరకాల ఆశ, యువ నాయకుడు అతిపెద్ద పాదయాత్ర చేసి ఒక శతాబ్ది కాలంలో అంత పెద్ద పాదయాత్ర ఎవరు చేయలే. అట్లాంటి నాయకుడు ఈరోజు మళ్ళా నిన్న మొన్న ఈస్ట్ టు వెస్ట్ కూడా మళ్ళొక పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఈరోజు మరి అట్లాంటి నాయకుడిని ఈరోజు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి భువనగిరి నుంచి ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి. అసెంబ్లీలు అన్ని కూడా గెలిపించుకున్నాం. మరి ఎక్కువ అత్యధిక స్థానం ముఖ్యంగా సౌత్ తెలంగాణలో మొత్తం గెలుచుకున్నాం, నల్గొండ మొత్తం గెలుచుకున్నాం. ఒక సీటు కొంత పొరపాట్లు పోయింది. కాబట్టి ఓట్ బ్యాంక్ మనదే ఉంది. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. మరి ఇదే కాకుండా సరే భువనగిరి నియోజకవర్గానికి వస్తే కూడా మీరు మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు రోప్ వే పోచంపల్లి, అక్కడ హెరిటేజ్ విలేజ్ అనుకోండి, క్రాఫ్ట్స్ విలేజ్ అనుకోండి, మాధవపూర్ టెంపుల్ అనుకోండి, బీబీ నగర్, ఎయిమ్స్ కూడా సరే ఈ మధ్యకాలంలో వర్క్ అవుతుంది. లేక్ చుట్టూ కూడా దాన్ని ఒక ట్యాంక్ బండ్గా, ఈ ట్యాంక్ బండ్ కంటే ఎక్కువ ఇంకా అభివృద్ధి చేస్తూ మరి హైదరాబాద్ రహదారి ఉంటుంది, ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తూ మరి భువనగిరి టౌన్ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ నిధులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ సో మొత్తం మీద అన్ని విధాల భువనగిరి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. వీటికి ఆల్రెడీ మార్గం పడ్డదని కూడా ఈ సందర్భంగా చెప్తాను. గత 4 నెలల్లో వీటన్నిటికి కూడా సంబంధించిన శాంక్షన్స్, ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద పర్సనల్గా సంబంధించిన మంత్రులందరితో గౌరవ సీతక్క గారు కూడా పంచాయతీ సంబంధించిన రోడ్లు, ఎక్కడ మట్టి రోడ్లు ఉన్నాయో ఫార్మేషన్ రోడ్లు చేస్తారు, ఎక్కడ ఫార్మేషన్ రోడ్లు బీటీ రోడ్లు చేస్తారు. బీటీ రోడ్ లేని రోడే నియోజకవర్గం లేకుండా చేసే కార్యక్రమం కూడా చేసుకుంటామని చెప్తూ తప్పకుండా భువనగిరి అభివృద్ధి చేసుకుంటాం. మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చేస్తాం. అట్లనే 6 గ్యారంటీలు కూడా వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం ఏమి చేయలేదు, 10 ఏళ్ల కాలం ఒక్కిలేదు, 10 ఏళ్ల కాలం రుణమాఫీ చేయలేదు, మాది 4 నెలలు నడవలే, 4 నెలలు కాకముందే వీళ్ళు 6 గ్యారెంటీలు చేయలేదు. 6 గ్యారెంటీలు 5 చేసినాం కదా, 5 అంటే ఎంత అవుతుంది? 5 అంటే దాదాపు 80% చేసినట్టే కదా, 85% చేసినట్టే కదా. మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. మీకు 100కి 10 మార్కులు 20 మార్కులు కూడావు. మేము ఆల్రెడీ 100కి 90 మార్కులు వచ్చిన పరిస్థితి మేము మాకు ఉచిత బస్సు ఇచ్చినాం. మరి అనేక కార్యక్రమాలు చేసినాం. 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. నిద్ర బిల్లు మొదలుపెట్టినాం. సో ఇలాంటి ఈ అంశాలు దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా బూత్ కమిటీలు అందరూ కూడా, ఎందుకంటే అది ఇబ్రాహీంపేట కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంపేట కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలింపు ఉంటుంది. ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కమిటీల వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఓకే, సరే, మరి అదొక అంశం అయితే ఇంకొకటి, సరే మన పార్లమెంటుకు సంబంధించి భువనగిరి పార్లమెంటు అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు. సరే మధ్యలో బూర నరసింహ గౌడ్ గారు గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత వెంకరెడ్డి గారు కూడా వారిని కూడా గెలిపించుకొని భువనగిరి ప్రజలు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఇది భువనగిరి విజయంగా కూడా భావించినాం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, భువనగిరి నియోజకవర్గ ప్రజల అసెంబ్లీ నియోజక ప్రజల గెలుపుగా కూడా భావించినాం. ఎందుకంటే ఎక్కువ అత్యధిక మెజార్టీ ఇక్కడికే ఇచ్చినాం వెంకరెడ్డి గారికి. సరే వారు ఈరోజు మరి వారిని గెలిపేయడం, ఈరోజు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్ లో కష్టపడి ఏళ్లుగా పనిచేసిన వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని, ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని వారిని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకు ఎప్పుడు కూడా ప్రతిఫలం దక్కుతుందనే విధంగా
మరి కష్టపడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ సీటు దక్కడం, మరి అది కష్టపడి పనిచేసిన వాళ్లకు అంతకుముందు పోతంశెట్టి కూడా వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు కూడా ఇచ్చింది, ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయినారు. ఓకే, సో మరి అట్లనే ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వడం సంతోషం. సో మరి పోయిన ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ రోజన్నా మనం అపోజిషన్ లో ఉన్నాం, మరి మనకు అన్ని ఈరోజు అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నారు, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఒక అరాచక పాలన, మరి ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో 10 ఏళ్ల పాలన చూసి ఈరోజు గడిచిన 4 నెలల నుంచి ఓ మంచి వాతావరణం చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టపడే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకా అత్యధిక మెజార్టీ తోటి మరి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని కూడా చెప్తూ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి వార్డుల భువనగిరి టౌన్ ప్రతి వార్డు కానీ, పోచంపల్లి మున్సిపాలిటీ ప్రతి వార్డు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రతి మండలానికి సంబంధించిన గ్రామాలలో ప్రతి గ్రామ శాఖకు, ఆ గ్రామ కమిటీలకు కానీ, అక్కడ ఉన్న సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. సో మంచి మెజారిటీ తోటి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీ గెలవాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే మన చిరకాల ఆశ, యువ నాయకుడు, అతిపెద్ద పాదయాత్ర చేసి ఒక శతాబ్ది కాలంలో అంత పెద్ద పాదయాత్ర ఎవరు చేయలే. అట్లాంటి నాయకుడు ఈరోజు మళ్ళా నిన్న మొన్న ఈస్ట్ టు వెస్ట్ కూడా మళ్ళొక పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఈరోజు మరి అట్లాంటి నాయకుడిని ఈరోజు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి భువనగిరి నుంచి ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి. అసెంబ్లీలు అన్ని కూడా గెలిపించుకున్నాం, మరి ఎక్కువ అత్యధిక స్థానం ముఖ్యంగా సౌత్ తెలంగాణలో మొత్తం గెలుచుకున్నాం, నల్గొండ మొత్తం గెలుచుకున్నాం. ఒక సీటు కొంత పొరపాట్లు పోయింది. కాబట్టి ఓట్ బ్యాంక్ మనదే ఉంది, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. మరి ఇదే కాకుండా సరే భువనగిరి నియోజకవర్గానికి వస్తే కూడా మీరు మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు అంటే కష్టతరమైంది, కానీ ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తే ఇది చాలా ముందుకు వెళ్ళింది, ఎట్లా చేద్దామన్నారు. సరే సార్, ఇది పరిస్థితి మనం ఆ రోజు కొట్లాడుతుంది, మరి చేయాలి, ప్రభుత్వానికి వచ్చినాం, మనం మాట ఇస్తుంది. అంటే ప్రియాంక గాంధీ గారితో కూడా నేను చెప్పిపించిన, నేను మాట్లాడి మేడం దిస్ హ్యాస్ టు బి రివ్యూడ్ అంటే ఆమె కూడా మాట్లాడింది. రివ్యూ చేస్తాము, నేను కూడా రివ్యూ చేస్తామన్న ఒక సందర్భంగా చేస్తామని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఎక్కువసార్లు అయితే తప్పకుండా రివ్యూ చేద్దాం, మనం పరిశీలన చేద్దామన్నాం. దాని మీద మా ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఓకే, సో ట్రిబ్యునల్ మీద అది రుజువు ఉందా? ఇవన్నీ ఒట్టి చెప్తారండి, అవన్నీ ఒట్టి ముచ్చట్లు. అరే ఆయన స్ట్రాంగ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు, యూత్ కాంగ్రెస్ లీడర్, యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? ఇంకోటి చేస్తాడు. కానీ యూత్ కాంగ్రెస్ ఇవన్నీ అవతల గిట్టనోళ్ళు బదనాలు చేస్తారండి. మీకు ఎందులో ప్రధాన కారణం ట్రిబులార్ మీద మధ్య గవర్నమెంట్ మూవ్మెంట్ వచ్చింది, రైట్, శాంక్షన్స్ వచ్చింది. ఆ ట్రిబులార్ అలైన్మెంట్ మార్క్స్ ఉంటే మీకు ప్రధాన కారణము అలైన్మెంట్ మార్క్స్ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.